తెలంగాణలో మొన్న హరీష్ రావు ఒక సభ పెడితే ఆ సభలో రప్ప రప్ప 2028 అనుకుంటూ పోస్టర్లు పెట్టారు. ఆ తర్వాత సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మద్దతుగా కూడా సేమ్ ఇట్లాగే రప్ప రప్ప అనుకుంటా డైలాగులు పెట్టి పోస్టర్లు. అంటే ఈ రప్ప రప్ప అనుకుంటూ ఆ పుష్ప సినిమాలో డైలాగులు చెప్పుకుంటూ అంటే తెలంగాణ రాజకీయాల్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీన్ని ఏ రకంగా తెలంగాణ రాజకీయాల్ని తెలంగాణ పరిస్థితుల్ని మార్చాలనుకుంటున్నారని ఒక డౌట్ ఎవరికైనా కలుగుతుంది. పుష్ప సినిమాలో చెప్పే సందర్భం వేరు, అందరినీ నరకేస్తాన యాంగిల్లో ఆయన డైలాగ్ చెప్తాడు సినిమా. పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ ఇప్పుడు ఏపీలో తెలంగాణలో 2 చోట్ల పొలిటికల్ లీడ్ పెంచింది. దీని మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే తెలంగాణలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటారా, ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ అని చెప్పి కూడా ఆయన కొంత సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు. ఉన్నాడు మాజీ మంత్రి నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లే కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సరే, కాసేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ నే మనం తీసుకుందాం. నిజంగానే ఇట్లాంటి డైలాగులతోటి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమై పరిస్థితులు చేదాటిపోయి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారి ఇంకేమన్నా జరగకూడని జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది అదొక క్వశ్చన్ మార్క్.